this morning, when I switch on the TV and I was listening to the news, ఈ ఉదయకాలము నేను టీవీ ఆన్ చేసి వార్తలు చూస్తాను. there were many news about the present scenario of political elections in coming days. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాబోయే రోజుల్లో జరిగే ఆ యొక్క ఎన్నికల కోసము ఎన్నో విషయాలు చెప్పబడతా ఉన్నాయి. So many communities, like different faith, they are fearing that what will happen. అనేక జనాంగం వాళ్ళు, వేరే విశ్వాసం వాళ్ళు భయపడతా ఉన్నారు ఏం జరగబోతుందో అని. Especially the Christians. మరి ముఖ్యంగా క్రైస్తవులు భయపడతా ఉన్నారు. Suppose so and so government come back, then they will be in trouble. పలానా ప్రభుత్వం వస్తే మేము ఆపదలో ఉంటామనే భయము. There are many voices around us. మన చుట్టూ ఎన్నో శబ్దాలు మనకు వినిపిస్తా ఉన్నాయి. We should be listening to the only one voice. మనము కేవలం ఒకే స్వరాన్ని మనం వినాలి. As we follow the Lord Jesus Christ, మనం ప్రభువుని మనం వెంబడిస్తున్నప్పుడు we should listen to his voice, ఆయన స్వరాన్ని మనం వినాలి. because God still speaks today also. ఎందుకంటే ఈ రోజు కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. In the book of John 10:27 it says, యోహాను సువార్త 10:27 it says, my sheep listens to my voice, నా గొర్రెలు నా స్వరం వింటారు, I know them వాళ్ళు నాకు తెలుసు, and they follow me. వాళ్ళు నన్ను వెంబడిస్తారు. When we know that Christ is our Lord, ప్రభు క్రీస్తు మనం కలిగి ఉన్నప్పుడు we should listen to his voice also, మనం ఆయన స్వరాన్ని వినాలి. not the voices of this world, ఈ లోకంలో వచ్చే స్వరాలను వినకూడదు. because we are not from this world. ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాము కాబట్టి. Though we live in this world, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పటికీ, when we live in this world, we listen to so many voices. ఈ లోకంలో బ్రతుకుతున్న సమయంలో ఎన్నో స్వరాలు మనం వింటా ఉంటాం. They troubled us, వాళ్ళు మనను ఇబ్బంది పెడతారు, they will dictate us, వాళ్ళు ఏం చేయాలో they want చెప్తారు, to control us. వాళ్ళు మనపైన ఆధీనం చేయాలనుకుంటారు. So these are the voices we listen every time. ప్రతిసారి ఈ స్వరాలు మనం వింటా ఉంటాం. So we should listen to the voice of God, మనము దేవుని స్వరాన్ని వినాలి. then we get the strength. అప్పుడు మనం బలం పొందుకుంటాం. In the book of Romans 10:17, రోమీయులకు రాసిన పత్రిక 10:17 so can anybody please help me to read that verse? దయచేసి తెలుగులో ఆ వాక్యం ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి. I have written so many things here, but none of this is coming out from now. నేను ఇక్కడ ఎన్నో రాసుకున్నాను కానీ ఇవన్నీ కూడా ఏం బయటికి రావట్లేదు ఇప్పుడు. So please help me, Romans 10:17. దయచేసి రోమపత్రిక 10:17 చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Amen. Amen. The word says, faith comes from hearing the word of God. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది విశ్వాసం అనేది దేవుని వాక్యం వినుట వలన వస్తుంది. And the Hebrews chapter 13 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 13 ఏం చెప్తుందంటే, faith without, it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యము. In the same context, in the book of James 2:17, I believe it says, ఇదే సందర్భంలో నేను అనుకుంటా ఉన్నాను యాకోబు పత్రిక 2:17 faith without work is dead. విశ్వాసము లేని క్రియలు లేని విశ్వాసము మృతము. Hallelujah. హల్లెలూయా. So how we get the faith? కాబట్టి విశ్వాసం మనకు ఎలా వస్తుంది? To hearing from the word of God. దేవుని వాక్యం వినడం వల్ల వస్తుంది. Hearing the word directly from the Lord. ప్రభు దగ్గర నుంచి స్వయాన ఆ వాక్యం విన్నప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. We read many faith heroes of faith in the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస యోధుల గురించి మనం చదువుకున్నాం. Right from Father Abraham to so many prophets. తండ్రి అయిన అబ్రహాం నుంచి అనేక ప్రవక్తలు అక్కడ రాబడినారు. We read that how they got the faith. వాళ్ళు విశ్వాసం ఎట్లా పొందుకున్నారో మనం చూసినాం. How they walked with the Lord. వాళ్ళు ప్రభుతో ఎట్లా నడిచినారో మనం చూసాం. So faith comes from hearing the word of God. కాబట్టి విశ్వాసం అనేది దేవుని వాక్యము వినడం వలన వస్తుంది. Today I want to tell few things how we can hear from the God. ఈ రోజు ప్రభు దగ్గర నుంచి మనం ఎలా వినగలుగుతామో అనే విషయంలో కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. So very first thing, మొట్టమొదటిగా there are so many confusion like how God speaks to us. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు అనే విషయంలో ఎంతో గందరగోళం ఉంది. Recently, a couple of months back, I went to Secretariat.
కొన్ని నెలల ముందు నేను సెక్రటేరియట్కి వెళ్ళాను. I got an invitation from one of the brother from Secretariat. సెక్రటేరియట్లో ఒక సహోదరుని ద్వారా నాకు ఒక ఆహ్వానం వచ్చింది. He asked me to come and pray there. అక్కడికి వచ్చి ప్రార్థించమని వాళ్ళని అడిగారు. When I went there and I started telling them how God called me, అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభువు నన్ను ఎట్లా పిలుచుకున్నాడో ఆ విషయాన్ని వాళ్ళతో చెప్పాను. how I heard his voice from the heaven, ఆకాశం నుంచి ప్రభు స్వరం నేను ఎట్లా విన్నానో వాళ్ళతో పంచుకున్నాను. how I am moving in that word of God. దేవుడే వాక్కు ఇచ్చినాడో వాక్కులు ఎట్లా కదులుతున్నానో వాళ్ళతో పంచుకున్నాను. After preaching, he came to me ఈ వాక్యం పంచుకున్న తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి and he is serving the Lord ఆయన కూడా ప్రభుని సేవిస్తా ఉన్నాడు. from 20 years 20 సంవత్సరాలు సేవిస్తా ఉన్నాడు. and he's asking, I never heard the voice of God. ఆయన అంటా ఉన్నాడు, నేను మాత్రం ఎప్పుడు ప్రభు స్వరాన్ని వినలేదు. Then I said, brother, how you are working in the ministry? నేను అప్పుడు అడిగాను, సహోదరుడు అట్లయితే నువ్వు పరిచర్యలో ఎలా పనిచేస్తా ఉన్నావు? Then he has quoted many verses from the Bible. అప్పుడు ఆయన బైబిల్లో నుంచి అనేక వాక్యాలు నాకు చూపించాడు. And this is how God called me to the ministry. ఈ రకంగా ఈ వాక్కు ద్వారా దేవుడు నన్ను పరిచర్యలకు పిలిచాడు అని చెప్పాడు. Then yesterday last week when brother Kamal asked me to preach in the church, గత వారము కమల్ గారు వాక్యంలో సంఘంలో వాక్యం పంచుకుండా నాకు చెప్పినప్పుడు then I thought of sharing these things with the church. ఈ విషయాలు నేను సంఘంతో పంచుకోవాలనుకున్నాను. Because each and everyone, right from child, ఎందుకంటే చిన్న పిల్లలు మొదలుకొని everybody can hear the voice of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరాన్ని వినగలుగుతారు. And we can hear the voice of God, మీరు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. then we can be in faith. దేవుని స్వరం విన్నప్పుడు మీరు విశ్వాసంలో బలంగా ఉంటారు. As you know, many of here that they know my testimony. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను నమ్ముతా ఉన్న నా సాక్ష్యం ఏంటో మీకు తెలుసు. When I was in this world, ఈ లోకంలో నేను ఉన్నప్పుడు I was like alcoholic. I was into different things. ఈ లోకంలో నేను పరిచయకు రాకముందు నేను తాగుతుండే, నేను మద్యపానం తాగుతుండే. And the Lord sent one person to me. ప్రభు ఒక వ్యక్తి నా దగ్గరికి పంపించినాడు. When he sent to me, he shared the gospel with me. ఆయన నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఆయన సువార్తను పంచుకున్నాడు. That person is not talking from his word. ఆయన సొంత మాటలు చెప్పలేదు. Because he's sharing the power of God with me. ఆయన దేవుని శక్తితో ఆయనతో మాట్లాడినాడు. The words what he spoke to me, they entered into my spirit. ఏ మాటలైతే ఆయన మాట్లాడినాడో అవి నా అంతరంగంలోనికి ప్రవేశించినాయి. When he spoke that words into my spirit, I became a born again. ఆ మాటలు ఆయన హృదయంతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. I have convicted myself. I was thinking that I'm a sinner. అప్పుడు ఆ ఒప్పుదలతో నేను చెప్పినాను, The Holy Spirit God himself is convicting me to accept Jesus Christ as my savior. పరిశుద్ధాత్ముడే నన్ను ఒప్పింపజేస్తా ఉన్నాడు, యేసుక్రీస్తే రక్షకుడు ఒప్పుకో అని. Then I heard his voice. అప్పుడు ఆయన స్వరాన్ని నేను విన్నాను. And accepted Lord Jesus Christ as my savior. అప్పుడు యేసయ్యను నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. From then till today I'm hearing his voice. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ప్రభు స్వరాన్ని వింటా ఉన్నాను. Because I had a Holy Spirit connection now. ఎందుకంటే పరిశుద్ధాత్మతో ఆ అనుసంధానము నాకు ఏర్పడింది. When you are a born again Christian, మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులుగా ఉన్నప్పుడు, when you accept Jesus Christ as your savior, ఎప్పుడైతే క్రీస్తుని మీరు సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తారో, then you will hear his voice. అప్పుడు ఆయన స్వరాన్ని మీరు వింటారు. We heard about Apostle Paul in the Bible. బైబిల్లో అపోస్తలుడైన పౌలు గురించి మనం విన్నాం. He was a Jew. ఆయన ఒక యూదుడు. He was very perfect in his theology. ఆయన నేర్చుకున్న ఆ వేదాంత శాస్త్రంలో ఆయన పండితుడు. He was very passionate about the Lord, about the God. ప్రభు కోసం ఎంతో రోషం కలిగిన వ్యక్తి. But before he comes to the Lord, he was in a wrong way. కానీ ఆయన ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు ఆయన వేరే తప్పు మార్గంలో The ఉన్నాడు. Lord himself has to come to him ప్రభు ఆయనే ఆయన దగ్గరికి రావాలి. and manifest himself to Paul. ప్రభు ఆయనే వచ్చి ఆయన సొంతంగా ప్రత్యక్షపరచుకున్నాడు పౌలుకి. When his life turned around. అప్పుడు ఆయన జీవితం మొత్తం మారిపోయింది. So he was persecuting the church. ఆయన సంఘాన్ని హింసిస్తా ఉన్నాడు. Now he has written so many books for the church. కానీ ఇప్పుడు సంఘం కోసం అనేక పత్రికలను రాసినాడు. I believe today there are some people here around. నేను నమ్ముతా ఉన్నా ఇక్కడ కొంతమంది ఉన్నారు. They will hear the crystal clear
voice of the Lord from వాళ్ళు now on. స్పష్టంగా దేవుని స్వరాన్ని వాళ్ళు వింటారు. I know you are coming here to hear the voice of God every Sunday. నాకు తెలుసు దేవుని స్వరం వినడానికి మీరు ఆదివారం తర్వాత ఆదివారం ఇక్కడికి వస్తా ఉన్నారు. The Lord speaks through you through Bible. బైబిల్ ద్వారా దేవుడు మీతో Lord మాట్లాడుతున్నాడు. speaks through you through the pastors. మీ యొక్క కాపరి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Lord speaks through the songs. పాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. But today, when you go back from here, you will experience a new thing from the Lord. కానీ ఈ రోజు మీరు తిరిగి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర నుంచి ఒక నూతనమైన అనుభవాన్ని మీరు పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. That is a good news today for you. ఈ రోజు మీకోసం ఒక శుభవార్త అది. Hearing from the God is the Holy Spirit connection. ప్రభు దగ్గర నుంచి వినడము అది పరిశుద్ధాత్మతో అనుసంధానము. In the book of Mark 13:11, మార్కు సువార్త 13:11లో it says like whenever you are arrested and brought to trial, do not worry beforehand about what to say. అక్కడ ఏమని రాబడిందంటే ప్రజలు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు, కష్టాలు శ్రమలు చెరసాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో మీరు అధైర్యపడకండి. Just say whatever is given you at that time. ఆ సమయంలో మీకు ఏం ఇవ్వబడుతుందో దాన్నే మీరు For మాట్లాడండి. it is not you speaking, but the Holy Spirit. ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, మీలో నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. Today, after few months per year, maybe there is different government. The people says, the church leader says, there will be a difficulties for us to live in this country. కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత వేరే ప్రభుత్వం రావచ్చు. కొందరు నాయకులు ఈ లోకంలో బ్రతకడము మనకు కష్టం అని చెప్పొచ్చు. But what Lord says to me today, I'm sharing those things to you. కానీ ప్రభు ఈ రోజు నాతో ఏం మాట్లాడినాడో ఆ విషయాలు నేను మీతో పంచుకుంటాను. We should not be worried about what government it comes ఎటువంటి ప్రభుత్వం రాబోతుందో దాన్ని బట్టి మీరు and చింతపడకండి. who will rule this world now. ఈ లోకాన్ని ఎవరు పరిపాలిస్తారో దాన్ని బట్టి చింతపడకండి. We are ruled by our God. మనము దేవుని చేత మనము నడిపించబడతా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. So this morning, sister was reading this from the scripture, ఈ ఉదయకాలం సహోదరి వాక్య భాగాన్ని from this చదివింది. book of Psalm. కీర్తనలో నుంచి ఆ వాక్య భాగం చదివింది. It says like, no, we should not be worried because our Father is in heaven, He takes care of His people. ఎందుకంటే అక్కడ రాయబడింది మన దేవుడు ఆకాశంలో పరలోకంలో ఉన్నాడు కాబట్టి మనం చింతపడకూడదు అనే వాక్య భాగము మనం చదువుకున్నాం. And this verse, when I was meditating, ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు I remember a couple of weeks back, Pastor Kamal was sharing one testimony. కొన్ని వారాల ముందు పాస్టర్ కమల్ గారు ఒక సాక్ష్యం చెప్పడం నాకు జ్ఞాపకం వచ్చింది. We were doing some celebration on Israel. We were praying for Israel, country Israel. ఇజ్రాయెల్ దేశం కోసం మనం వాక్యం విన్నాము. ఇజ్రాయెల్ దేశం కోసము మనం ప్రార్థించినాము. Some of us, our brethren, went to resource those flags outside. మనలో కొందరు సహోదరులు ఆ యొక్క జెండాలను తీసుకురావడానికి వెళ్ళారు. They went each and every place, but they could not found anything. వాళ్ళు ప్రతిరోజు అనేక చోట్లకు వెళ్ళారు కానీ వాళ్ళకి అవి దొరకలేదు. They went to the world city also. అది అది ఆ జెండాల కోసము పాత బస్తీ కూడా వాళ్ళు పోయినారు. When they went to the world city, they found one person, and that person caught our brothers. ఆ పాత బస్తీకి వాళ్ళు పోయినప్పుడు జెండాల గురించి అడిగినప్పుడు ఒక వ్యక్తి మన సహోదరుని ఒకరిని పట్టుకొని They took him inside ఆయన లోపల తీసుకెళ్లి and they were questioning him ఆయనను ప్రశ్నించినారు. because these people are against Israel country. ఎందుకంటే ఈ ప్రజలు ఇస్రాయల్ దేశానికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి. So they were so anxious to know about what's happening with these people. కాబట్టి ఈ ప్రజలు ఏం చేయాలనుకుంటారన్న ఆసక్తి వాళ్ళు పెరిగింది. But the grace of God, కానీ దేవుని కృపను బట్టి the Holy Spirit was given him the wisdom that moment. ఆ సమయంలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానాన్ని ఆ సహోదరునికి ఇచ్చాడు. That brother said those things to him, ఆ సహోదరుడు ఆ మాటలతో పంచుకున్నాడు. and God escaped him from their hands. దేవుడు ఆ సమయంలో వాళ్ళకి సహాయం చేసినాడు. This is how the Spirit of God will lead us each and every one when the times of trouble. ఈ రకంగా కష్టకాలంలో శ్రమలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ రకంగా సహాయం చేస్తాడు. When Lord called me to Sudan country, సూదాన్కి సౌత్ సుదాన్ అనే దేశానికి వెళ్ళమని దేవుడిని పిలుచుకున్నప్పుడు I was so passionate to go there, అక్కడికి వెళ్ళడానికి నేను ఎంతో ఆసక్తి కలిగినాను. and I went there in my second mission. అక్కడికి నేను రెండో మిషన్ ట్రిప్ లో వెళ్ళాను. I didn't have any visa to go there, అక్కడికి వెళ్ళడానికి నా దగ్గర వీసా లేదు. but it says an Indian citizen should have a visa to enter into South Sudan. అక్కడ ఏమని రాబడిందంటే సౌత్ సుదాన్ దేశంలో ప్రవేశించడానికి ఒక భారతీయునికి వీసా అనేది అవసరం. In my spirit, the Lord said not to go, నా ఆత్మలో దేవుడు నాకు చెప్పిన మాట వెళ్ళొద్దు. but the flesh says to go there. కానీ నేను వెళ్ళాలనుకున్నాను. The flesh says go.
నా శరీరం అంటా ఉంది వెళ్ళు because వెళ్ళు. I was so passionate to go there. ఎందుకంటే ఆడికి వెళ్ళడానికి నేను ఎంతో ఆసక్తి కలిగి ఉన్నా. When I went there, అక్కడికి నేను వెళ్ళినప్పుడు I didn't have any visa. నా దగ్గర వీసా లేదు. The Ugandan government has given me an exit in the immigration. ఆ యుగాండా ప్రభుత్వము నన్ను వెళ్ళిపోమని అక్కడ ఎగ్జిట్ దగ్గర నాతో మాట్లాడారు. When they put an exit in the passport, ఆ యొక్క పాస్పోర్ట్ పైన ఎగ్జిట్ మీరు వెళ్ళిపోవాలి అని వాళ్ళు ముద్ర వేసినప్పుడు the other country will take the entry into the country. Other country will take you into their country. ఆ పక్క దేశంలో వాళ్ళు వాళ్ళ దేశానికి వాళ్ళు ఆహ్వానిస్తారు. If they won't put any stamp there, అక్కడ వాళ్ళు ముద్ర వేయకపోతే just imagine my situation. I am nowhere in this world. అప్పుడు నా పరిస్థితి చూడండి. That government can do anything with me. ఆ ప్రభుత్వం నాతో ఏదైనా చేయొచ్చు. They can arrest me and take me into their country, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళొచ్చు. and they might even kill me, torture me, వాళ్ళని చంపొచ్చు, నన్ను శ్రమల పాలు చేయొచ్చు. because they might think that I am a spy in their country. ఎందుకంటే ఈయన ఒక Spy. గూఢచారి అని అనుకోవచ్చు. If they think in those areas and if they had arrested me, I would have been died. ఒకవేళ వాళ్ళు వాళ్ళ దేశంలో నన్ను పట్టుకున్నట్లయితే అక్కడ నేను Or చచ్చిపోతాను, I would have not been with you today here. లేకపోతే ఈ సమయంలో ఇక్కడ ఉండకపోతుండే. And those people took me to a different place. వాళ్ళు నన్ను వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. And I can say that the Spirit of Lord came upon me very mightily that day. నేను చెప్తాను, ఆ రోజు దేవుని ఆత్మ నా మీద బలముగా దిగి వచ్చాడు. When I seen those people, they were 7 feet tall almost. అక్కడ ఆ ప్రజల్ని చూసినప్పుడు వాడు 7 అడుగుల కంటే ఎత్తుగా ఉన్నారు. And they have their guns in their hand. వాళ్ళ చేతుల్లో వాళ్ళు తుపాకీలు పట్టుకున్నారు. I can see in their faces there is no mercy at all. వాళ్ళ ముఖాల్లో చూస్తే నాకు అర్థమైంది, ఏ కనికరం కూడా వాళ్ళ ముఖాలు లేదు. Hallelujah. హల్లెలూయా. And the Lord told me to speak such words to them. ఈ మాట్లాడమని ప్రభు నాకు చెప్పాడు. అప్పుడు The Lord is witness here. ప్రభు సాక్షిగా ఉన్నాడు ఇక్కడ. Then I spoke that words to them. ఆ మాటలు నేను వాళ్ళతో పంచుకున్నాను. When I spoke those words to them, ఆ మాటలు నేను వాళ్ళకి చెప్పినప్పుడు immediately they welcome to their country. వెంటనే వాళ్ళ దేశాల్లోకి నన్ను తీసుకున్నారు. All 7 to 8 people, they knelt down on their knees. ఆ 7 నుంచి 8 మంది వాళ్ళందరూ మోకరించి And they were requesting me to come into their country. వాళ్ళ దేశంలోకి మీరు రండి అని వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినారు. Hallelujah. హల్లెలూయా. This is how the Lord speaks to his children in the times of trouble. పరీక్షా సమయంలో, శ్రమల సమయంలో ఈ రకంగా దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడతాడు. Hallelujah. So Hallelujah. don't trouble yourself. Don't be troubled yourself with the news what you hear about the present government or the government which are going to come. ఏ ప్రభుత్వం రాబోతుందో, ఏం జరగబోతుందో దాన్ని బట్టి మీరు కలవరపడకండి. Of course, we should be wise in this world to live. అవును, ఈ లోకంలో బ్రతకడానికి మన జ్ఞానం కలిగి ఉండాలి. We should hear the voice of other people also, so that we should live properly in this world. వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని లోకంతో మనము జ్ఞానంతో బ్రతకాలి. Hallelujah. హల్లెలూయా. So my version, what God told me to tell is, don't be worried so much of the world today. దేవుడు మీకు చెప్పమన్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఏం జరగబోతుందో దాన్ని బట్టి మీరు కలత చెందకండి. Hallelujah. హల్లెలూయా. In the John chapter 16 verse 7 it says, యోహాను సువార్త 16:17 రాయబడి ఉంది. but very truly I tell you, it is for your good that I am going away. Unless I go away, the advocate will not come to you. But if I go, I will send him to you. అక్కడ యేసే చెప్పిన మాట, ఇదిగో నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను, నేను వెళ్ళడము మంచిది, నేను వెళ్ళిన తర్వాత మీకు ఇంకొక వ్యక్తిని ఆదరణకర్తని పంపిస్తాను. నేను వెళ్ళడము మంచిది, ఆయన రావడం మంచిది. See, the Lord Jesus himself has given us such a beautiful thing that he had died on the cross, and he has given us the Holy Spirit today in this world to live. చూడండి, యేసు మనకి ఇచ్చిన శ్రేష్టమైన విషయము, ఆయన సిలువలో చనిపోయి మనకు బ్రతకడానికి ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినాడు. The Holy Spirit of God will lead us, guide us in every step we take. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రతి అడుగులో నడిపిస్తాడు, ఆయన ముందుండి నడిపిస్తాడు. What we should do is, we should always try to listen the voice of God. మనం ఎప్పుడు ఏం చేయాలంటే, దేవుడే మాట్లాడుతున్నాడు, ఆయన స్వరాన్ని మనం తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. When we hear his voice, we can live in this world peacefully. మనము ఆయన స్వరం విన్నట్లయితే ఈ లోకంలో మనం శాంతితో బ్రతకొచ్చు. The second thing, the Lord will guide and instruct us when we hear his voice. రెండో విషయము, ఆయన స్వరం మనం విన్నప్పుడు ప్రభు మనం నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. So when I was coming back from
South Sudan, and I was I went to Ugandan immigration. I got entry into their country. కాబట్టి నేను సౌత్ సుదాన్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు యుగాంధర్ నాకు ప్రవేశం ఇచ్చారు. యుగాంధర్లో వెళ్ళినప్పుడు Then there was only one bus that left to Kampala. That's the capital city from where I was staying. నేను ఎక్కడైతే ఉండాలనో ఆ ప్రదేశం పేరు కాంపాలా, అక్కడికి వెళ్ళడానికి ఒకటే బస్సు ఉంది. But that bus left because of the delay in the immigration. ఆ యొక్క నాకు ఆలస్యమైంది కాబట్టి ఇమ్మిగ్రేషన్లో ఆలస్యమైనందున ఆ బస్సు వెళ్ళిపోయింది. So myself and my friend, we were standing in the bus stop waiting for the bus. అప్పుడు నేను నా స్నేహితుడు బస్ కోసం బస్ స్టాప్లో మేము ఆగి ఉన్నాము. 2 young boys, they approached us. ఇద్దరు యవనస్తులు మమ్మల్ని చేరుకున్నారు. When they came to us, they said, brother, we will take you to a place called Gullu from here. వాళ్ళు మా దగ్గరకు వచ్చి, సహోదరుడా మిమ్మల్ని మేము గులు అనే ప్రదేశానికి మేము తీసుకెళ్తామని వాళ్ళే చెప్పారు. From Gullu you will have many buses to Kampala. గులు నుంచి కంపాలాకి వెళ్ళడానికి ఎన్నో బస్సులు అక్కడ ఉంటాయి. Without hesitation, we took those 2 boys. We went along with those 2 boys. నిస్సందేహంగా మొహమాట పడకుండా వెంటనే ఆ ఇద్దరు యవనస్తులతో మేము వెళ్ళడం జరిగింది. Usually in the mission trips, ఉదాహరణకు usually in the mission trips, wherever I go, I just go to the Lord and I inquire with him, and if Lord says to go, then I'll go. మిషన్ ట్రిప్స్కి నేను వెళ్ళినప్పుడు ప్రభువు నన్ను ఎక్కడికి వెళ్ళమంటాడు అక్కడికి మాత్రమే నేను వెళ్తాను. But in this case, I just took the scooter and I went with them. కానీ ఈ సందర్భంలో మాత్రము ఆ యొక్క స్కూటర్ తీసుకొని వీళ్ళతో పాటు వెళ్ళాను. I did not inquire the Lord that time. ప్రభువా పోవాలా వద్దని అడగలేదు. As we went for 10-15 minutes, మేము అక్కడి నుంచి 10-15 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత now the Holy Spirit, God told me to stop these 2 boys పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, ఇద్దరు యవ్వనస్తులను ఆపు, and get down immediately from there. వెంటనే అక్కడి నుంచి దిగిపో. Then I said these 2 boys to stop the scooter. నేను ఆ ఇద్దరు యవ్వనస్తులు చెప్పాను, స్కూటర్ ఆపేసేయండి. Immediately I could see the police van approaching us. వెంటనే ఒక పోలీస్ వాహనం మా దగ్గరికి రావడం నేను గమనించాను. There were 7 army people in the van. ఆ యొక్క వాహనంలో 7 ఆర్మీ వ్యక్తులు ఉన్నారు. And they came to me and they said, what happened, brother? వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగారు, ఏమైంది సహోదరుడా? Then I told him that we are going to so and so place. నేను చెప్పాను వాళ్ళకు పలానా ప్రదేశానికి మేము వెళ్తా ఉన్నాము. I told them the Lord told me to stop these people. వాళ్ళకి నేను చెప్పాను, ప్రభువు నాకు చెప్పాడు వీళ్ళని ఈ బండి ఆపుమని. And those people seems like a Muslim brothers. వాళ్ళు ముస్లిం సహోదరులాగా నాకు అనిపించారు. Very tough guys. చాలా కఠినమైన వాళ్ళు. Then what they did is they asked me to give the money to those 2 boys for the taxi what we used for. వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్మీ వాళ్ళు, ఏ టాక్సీ కోసం అయితే మీరు ప్రయాణం చేస్తున్నారు దానికోసం ఇవ్వాల్సిన డబ్బు మీరు ఇచ్చేసేయండి. Hallelujah. Hallelujah. Then I paid those money to those people. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి డబ్బు నేను చెల్లించాను. After some time they said that we'll arrange a cab for you. కొంత సమయం తర్వాత వాళ్ళు చెప్పారు, మీకోసం ఒక క్యాబ్ని మేము సిద్ధం చేస్తాం. Within 5 minutes I can see a white Toyota, the big Toyota SUV. 5 నిమిషాల్లోనే ఎస్యూవి ఒక పెద్ద వాహనం క్యాబ్ మా దగ్గర రావడం చూశాను. Without number plate on it. దానిపైన నంబర్ లేదు. And this army people asked me to get into that car. ఈ ఆర్మీ వాళ్ళు నాకు చెప్పారు, ఆ వాహనం మీరు ఎక్కండి and go to so and so go to Kampala. ఆ యొక్క కాంపాల్ అనే ప్రదేశానికి మీరు వెళ్ళండి. And this army people has requested that a cab driver to drop us in Kampala. ఈ ఆర్మీ వ్యక్తులు కాంపాల్ అనే ప్రదేశంలో ఈయనని మీరు దింపండి అని ఆ డ్రైవర్కి వీళ్ళు చెప్పడం జరిగింది. Then we put all our luggage in the SUV. ఆ యొక్క ఎస్యూవి కార్లో మా సామానంతా మేము పెట్టాము. And I just turned around to say thank you to these people who helped me. ఎవరైతే మాకు సహాయం చేసినారో వాళ్ళకు ధన్యవాదము చెప్పాలండి. వెంటనే ఒకసారి తిరిగారు ఇట్లా. When I looked around, there were no one there. నేను వాళ్ళకు వందనాలు చెప్దామని తిరిగినప్పుడు అక్కడ ఎవరు లేరు. It happens in a fraction of seconds. అది కొన్ని క్షణాలు జరిగిపోయింది. And when we moved from that place to Kampala, ఆ స్థలం నుంచి మేము ఇప్పుడు కంపాలాకి వెళ్ళాము. in the spirit we said those were the angels, they supported us. ఆత్మలో మేము ఏం గ్రహించినామంటే మాకు సహాయం చేసింది దేవదూతలు. Hallelujah. హల్లెలూయా. When you are in the time of trouble, the Lord will send angels to protect you also. మీ కష్ట సమయంలో మీరున్నప్పుడు మిమ్మల్ని కాపాడడానికి దేవుడు తన దేవదూతలను పంపిస్తాడు. Because he says that those who fear the Lord, he will instruct them the way they should go. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకు నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. This all happened because I was hearing the voice of the Lord
very closely. ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే దేవుని స్వరాన్ని నేను ఎంతో స్పష్టంగా దగ్గరగా వింటా వచ్చినాను కాబట్టి. I am not boasting myself that you cannot hear the voice, I can hear the perfectly. నేనే దేవుని స్వరాన్ని వినగలుగుతాను, మీరు వినట్లేదు అని నా గురించి నేను గొప్ప చెప్పుకోవట్లేదు. I want you to, each one of you should hear the voice of God. మీలో ప్రతి ఒక్కరూ దేవుని స్వరం వినాలని నేను కోరుకుంటున్నాను. Because Jesus is same yesterday and today. ఎందుకంటే యేసయ్య నిన్న నేడు నిరంతరం మన ఏకరీతిగా He ఉన్నాడు. will speak to you. ఆయన మీతో మాట్లాడతాడు. Just try to listen to him. ఆయన మాట్లాడేటప్పుడు వినండి. In the book of Psalm 32:8 it says, కీర్తనలో 32:8లో I will instruct you and teach you the way you should go. నువ్వు వెళ్ళవలసిన మార్గము నేను నీకు బోధించదను. I will counsel you with my loving eye on you. నీకు ఉపదేశము చేసి నా కనుదృష్టి నీ మీద నేను పెట్టెదను. Hallelujah. హల్లెలూయా. What a wonderful promise we have. ఎటువంటి అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినాడు. What to do, where to go, how to live. I was on my own. ఈ లోకంలో ఆ సమయంలో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి నాకు తెలియనప్పుడు The Lord himself has manifested in my life. ప్రభు ఆయనే నా జీవితంలో ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసునికి వందనాలయ్యా. So one day ఒకరోజు I was having my chai in garden restaurant, గార్డెన్ రెస్టారెంట్లో నేను చాయ్ తాగుతున్న సమయంలో and the Lord spoke to me, my son, go to Gandhi Hospital. ప్రభు నాతో మాట్లాడిన మాట, నా కుమారుడా నువ్వు వెళ్ళి గాంధీ ఆసుపత్రికి వెళ్ళు. So in that time I was thinking, ఆ సమయంలో నేను ఆలోచిస్తా ఉన్నాను. from many days I did not share any testimony or I was not witnessing anybody about the Lord to anybody. ఆ సమయంలో నేను ప్రభు కోసం మాట్లాడి సాక్షిగా కొన్ని మాటలు చెప్పి చాలా కాలమైంది. So I was thinking that it might be an illusion from me. కాబట్టి ఇది కేవలము నేను అనుకుంటున్నానేమో అని నాకు అనిపించింది. And I went back to my home without going to Gandhi Hospital. ఆ గాంధీ ఆసుపత్రికి వెళ్ళే బదులుగా నేను నా ఇంటికి వెళ్ళాను. When I went to my house, I got a call from my friend. నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు. And he said, Anna, can you come to Gandhi Hospital? ఆయన అన్నాడు, అన్న నువ్వు గాంధీ హాస్పిటల్ రాగలుగుతారా? Because my brother met with an accident. ఎందుకంటే మా అన్నకు ప్రమాదం జరిగింది. He is in ICU, is in very serious condition. ఆయన ఐసీయూలో ఉన్నాడు, ఎంతో భయంకరమైన స్థితిలో ఆయన ఉన్నాడు. Immediately I went to the Gandhi Hospital. వెంటనే నేను గాంధీ ఆసుపత్రికి వెళ్ళాను. Because I heard this voice a couple of hours before. ఎందుకంటే ఈ స్వరాన్ని కొన్ని గంటల ముందు నేను విన్నాను. I thought the Lord is sending me to that person. ఎందుకంటే ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు అనుకున్నాను. When I went inside the ICU, ఆ ఐసీయూ లోపలికి నేను వెళ్ళినప్పుడు the doctors were not allowing anybody to enter into the ICU. ఆ ఐసీయూలోనికి ఎవరు రాకూడదని ఆ యొక్క డాక్టర్లు ఎవరికి అనుమతి ఇవ్వట్లేదు. But I don't know, the grace of God was upon me. నాకు తెలీదు దేవుని కృప ఆ సమయంలో నా మీద ఉండే. The doctor himself allowed me to pray for that brother. ఆ డాక్టర్ గారు ముందుకు వచ్చి మీరు రండి సహోదరుని కోసం ప్రార్థన చేయండి ఆయనే అనుమతి ఇచ్చాడు. I was praying for that brother. ఆ యొక్క సహోదరుని కోసం నేను ప్రార్థిస్తా When ఉన్నా. I finished my prayers, నా ప్రార్థన అయిపోయిన తర్వాత immediately the Lord said to me, వెంటనే ప్రభు నాతో మాట్లాడిన మాట, look behind, వెనక చూడు, go and speak to that girl. ఆ యొక్క స్త్రీతో నువ్వు వెళ్ళి మాట్లాడు. It was so strange for me. అది నాకు చాలా వింతగా అనిపించింది. I was inquiring with the Lord నేను in the spirit. ప్రభుతో అడుగుతా ఉన్నాను, వెళ్ళి మాట్లాడాలా వద్దా? When I went close to that bed, ఆ యొక్క స్త్రీ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు I could see the burqa on her the stand. Burqa. ఆ యొక్క స్టాండ్ పైన తను వేసుకున్న బుర్కాని నేను చూశాను. Then I said, Lord, are you sure you want me to speak to this sister? నేను అన్నాను, ప్రభువా నువ్వు నిజంగా ఈ స్త్రీతో నేను మాట్లాడాలని అంటున్నావా? And the Lord said, yes, this is the girl I sent to you. ప్రభు అన్నాడు, అవును అను, వెళ్ళు ఆ యొక్క స్త్రీతో నువ్వు మాట్లాడు. Then I went to her. When I approached her, నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు I said, can I pray for you? This is the first thing I opened. అడిగినప్పుడు She said, pray. She said, pray. ఆమె అన్నది, సరే ప్రార్థన చేయండి. I said, you know whom I'm going to pray? నేను ఎవరికి ప్రార్థన చేయబోతున్నాను మీకు తెలుసా? She said, yes, God. ఆమె అన్నది, దేవునికి కదా. I said, you know which God? ఏ దేవునికి చేస్తున్నాను నీకు తెలుసా? And she said, I don't know. ఆమె అన్నది, నాకు తెలియదు. Then I said, I'm going to pray to Jesus to heal you. నేనన్నాను, నిన్ను బాగు చేయడానికి నేను యేసుకు ప్రార్థన చేయబోతా ఉన్నాను. And she asked, I know Jesus as a prophet. ఆమె అన్నది, యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా నాకు తెలుసు అని చెప్పింది. Then I shared the gospel with that girl. అప్పుడు ఆ స్త్రీతో నేను సువార్తను పంచుకున్నాను.
After sharing the gospel, she accepted Jesus Christ as a savior. ఆమెతో స్వార్థ పంచుకున్న తర్వాత యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా తను అంగీకరించింది. Then I prayed over her. తన కోసం అప్పుడు నేను ప్రార్థించినాను. I never knew what was the problem with her. ఆమెతో ఏ సమస్య ఉందో నాకు తెలీదు. But the Lord told me to pray, I just prayed. కానీ ప్రభు ప్రార్థించమని చెప్పినాడు, నేను ప్రార్థించిన. I asked the Holy Spirit to God to touch and heal her. పరిశుద్ధాత్మ దేవా నువ్వు తాకు ప్రభు, స్వస్థపరచు ప్రభు అని ప్రార్థించినాను. I came after the prayer, I came to my house. ఆ ప్రార్థన తర్వాత నేను ఇంటికి వచ్చాను. I was so happy in my spirit. నా ఆత్మలో ఎంతో సంతోషంతో ఇంటికి Because వచ్చాను. I shared a witness to one person today. ఎందుకంటే ఈ రోజు ఒక వ్యక్తికి నేను సాక్షిగా ఉండి వచ్చినాను కాబట్టి. Exactly after 24 hours, దాని తర్వాత 24 గంటల తర్వాత again the Lord told me to take so and so scriptures book which was in Urdu. మళ్ళీ ప్రభు ఉర్దూలో ఉన్న ఈ పలానా వాక్యం తీసుకోమని దేవుడు నాకు చెప్పాడు. Go and give to that daughter. ఆ యొక్క వాక్యం తీసుకొని ఆ స్త్రీకి ఇవ్వమని దేవుడు నాకు చెప్పాడు. When I went there to the ICU, ఆ ఐసీయూకి మళ్ళీ నేను వెళ్ళినప్పుడు I told I was looking for that girl. ఆ యొక్క స్త్రీ కోసం నేను చూస్తున్నప్పుడు She was not there, తన అక్కడ లేదు. and she was transferred to the other ward, general ward. ఆమె ఆ ఐసీయూ నుంచి జనరల్ వార్డ్కి ఆమె మార్చబడింది. And I asked which building she is. ఆ జనరల్ వార్డ్ తను ఏ బెడ్ పైన ఉంది అని అడిగాను వాళ్ళని. Many of you know that how big it is, Gandhi Hospital, the new చాలా one. మందికి తెలుసు ఆ యొక్క జనరల్ వార్డ్ గాంధీ ఆసుపత్రిలో ఎంత పెద్దగా ఉంటుందో. I got disappointed because I'm not going to meet that girl. ఆ స్త్రీని కలుసుకోలేకపోతున్నాను కాబట్టి నిరాశ చెందినాను. And in my slow spirit, the Lord says to go to 5th so and so floor. నా ఆత్మలో ప్రభు నాకు చెప్తున్న మాట 5వ అంతస్తుకు నువ్వు వెళ్ళు. Go there. అక్కడికి వెళ్ళు. When I went there, I could not see anybody there. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు లేరు. On the corridor there were the washrooms. అక్కడ ఆ యొక్క వరండాలో అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. After much like searching for that girl, I thought I could not meet her. I'm coming down from that hospital. చాలా సేపు ఆ స్త్రీ కోసం వెతికిన తర్వాత ఆమె కనబడకపోయిన తర్వాత నేను హాస్పిటల్ నుంచి కిందికి దిగి వచ్చినాను. This time I could hear the Lord's voice very strongly. ఈసారి దేవుని స్వరం ఎంతో బలంగా నేను విన్నాను. The voice says, "Stop." దేవుని వాక్యం అంటా ఉన్నాడు, ఆగు. Then immediately I stood there. అప్పుడే నేను ఆగాను. Then I could see from the washroom that girl is coming out with her mother. అప్పుడే ఆ సమయంలోనే ఆ స్త్రీ తన తల్లితో పాటు ఆ బాత్రూమ్ నుంచి బయటికి రావడం And she was waving her hand from long distance. ఆ దూరం నుంచి ఆమె చేయి ఇలా ఊపుతుంది తను. Because she recognized me, because I always have a bag in my shoulder, always have my bag. In that I have a Bible. ఇక్కడ నా చేతికి నేను ఒక బ్యాగ్ తగిలించుకుంటాను కాబట్టి అది చూసి ఆమెను గుర్తుపెట్టి నన్ను గుర్తుపట్టిన చేయి తలా ఊపింతాను. When they came close to me, వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు and I could see that more than 5-6 people, అక్కడ 5 కంటే ఎక్కువ మంది ఉన్నారు. they all came to me. అందరు నా దగ్గరికి వచ్చారు. I thought they will kill me now. నేను అనుకున్నాను వాళ్ళని చంపేస్తారేమో. Because those Muslim brothers, they had their beards, very huge beards. ఎందుకంటే ఆ ముస్లిం సహోదరు పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నాయి. And they came to me. వాళ్ళ నా దగ్గరికి వచ్చారు. They surrounded me. వాళ్ళ చుట్టుముట్టారు. Now this girl, she came close to me. ఈ స్త్రీ ఇంకా నా దగ్గరికి వచ్చి, and they said, "Baijan, this is the person who told me about the Lord yesterday." ఆమె ఏమన్నదంటే, బాబా ఈయనే నాకు యేసు ప్రభు గురించి చెప్పినాడు. And she said, "After your prayers, ఆయన అన్న మాట, మీ ప్రార్థన తర్వాత I passed my urine." నాకు టాయిలెట్ అనేది వచ్చింది. Because she was going through some kidney issues. ఎందుకంటే తను కిడ్నీ సంబంధించిన ఒక సమస్యతో వెళ్తా ఉంది. And the doctor wants to do a dialysis for that girl. యొక్క వైద్యులు ఆమెకు డయాలిసిస్ And the చేయాలనుకుంటున్నారు. report shows the creatine level has come down. ఆ రిపోర్టులో క్రియాటిన్ అనే ఆ యొక్క పదార్థము చాలా తక్కువ ఉంది. The doctor used one word. They said, "It is a miracle happened in your life." ఆ యొక్క వైద్యులు చెప్పిన ఒకే ఒక మాట, ఇది నీ జీవితంలో అద్భుతము. అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది. Then the girls believed Jesus Christ. అప్పుడు ఆమె యేసే నమ్ముకుంది. The whole brothers, the 5 brothers and their mother, అక్కడ ఉన్న 5 మంది సహోదరులు మరియు తల్లి, they all accepted Jesus Christ as the savior in the same building. ఆ యొక్క భవనంలోనే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని వాళ్ళ సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరించారు. Suppose if I won't go there, not hearing the voice of God, దేవుని స్వరము వినకుండా ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోతే, if I disobeyed the voice of God, దేవుని స్వరానికి నేను అవిధేయత చూపించినట్లయితే, although it seems like it is danger, they might kill us. ఈ యొక్క సమస్యలో ప్రమాదం వాళ్ళని చంపేయవచ్చు. But I thought that the faith
comes from the hearing the word of God. కానీ నేను చెప్పాను, విశ్వాసం అనేది దేవుని మాట, దేవుని స్వరం వినడం వల్ల వస్తుంది. So that faith took me to that hospital. ఆ విశ్వాసం నన్ను ఆ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. The entire family got saved. ఆ మొత్తం కుటుంబం అంతా రక్షించబడింది. Hallelujah. హల్లెలూయా. So faith comes from hearing the word of God. కాబట్టి విశ్వాసం అనేది దేవుని వాక్యం వినడం ద్వారా వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And the third thing, we మూడో విషయము, get quiet and take time to listen to the God. దేవుని స్వరం వినడానికి సమయం తీసుకొని వినగలిగే ఆ తత్వం కలిగి ఉండండి. Quiet time. దేవునితో సమయం కలిగి ఉండండి. Hallelujah. Quiet time. Quiet time is when things are not going towards in your favor. క్వైట్ టైం అంటే మీ జీవితంలో మీరు అనుకున్నట్లు పరిస్థితులు లేనప్పుడు, That's the time we should inquire with the Lord. ఆ సమయంలో మనం ప్రభువుని అడగాలి. We should enter into His presence. మనము ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. Then we should sit there and listen to the voice of God. మనం అక్కడ కూర్చొని ప్రభు స్వరాన్ని మనం వినాలి. See, today I'm sharing so many testimonies చూడండి, ఈరోజు అనేక సాక్ష్యాలు నేను మీతో పంచుకుంటాను, to encourage you మిమ్మల్ని ప్రోత్సహించడానికి, to listen to the voice of God, దేవుని స్వరం వినాలని. because God still speaks to you. ఎందుకంటే దేవుడు ఇప్పటికి కూడా మీతో మాట్లాడుతున్నాడు. In the year 2020, in the year 2020, 2020 సంవత్సరంలో my daughter went to one surgery నా కుమార్తెకు ఒక సర్జరీ జరిగింది. on her wrist, తన చేతి పైన, right wrist. తన కుడి చేతి పైన She had a giant tumor. అక్కడ ఒక పెద్ద గడ్డ తను కలిగి ఉండే. From outside it is not visible, అది బయట నుంచి but she కనబడట్లేదు. always complains me about the pain in the hand. కానీ ఆ చేయి ఎంతో నొప్పి అని తనకు ఎప్పుడు చెప్పేది. So one day I took her to the doctor. ఒకరోజు తను నేను వైద్యుని దగ్గర తీసుకెళ్ళాను. Very casually I took her to the doctor. I thought he might do some massage or he might give some painkillers. నేను ఆ వైద్యుని దగ్గర తీసుకెళ్ళాను. ఆయన ఏదైనా నొప్పి తగ్గించే ఇంజెక్షన్, ఒక మసాజ్ చేస్తాడని అనుకున్నాను. But the doctor told me to get an X-ray. కానీ ఆ వైద్యుడు చెప్పిన మాట, ఒక ఎక్స్రే మీరు తీసుకొని రండి అని చెప్పాడు. When we took the X-ray, ఆ ఎక్స్రే మేము తీసుకునేటప్పుడు in the X-ray it shows there's no bones inside. ఆ ఎక్స్రే తీసిన తర్వాత మేము చూసినంటే అక్కడ ఎటువంటి ఎముక అనేది లేదు. Then the doctor told me to get an MRI అప్పుడు వైద్యుడు చెప్పిన మాట, ఎంఆర్ఐ తీసుకొని రండి అని చెప్పారు. because it might be a cancerous. ఎందుకంటే అది క్యాన్సర్ గడ్డ కావచ్చు అని చెప్పారు. Oh, then my happiness went away from my face. అప్పుడు నా ముఖం నుంచి ఆ సంతోషం అనేది పోయింది. Then we took her to the MRI దాని తర్వాత తనని ఎంఆర్ఐ కోసం తీసుకెళ్ళాము. and the doctor told that we need to do a surgery, a minor surgery. అప్పుడు వైద్యులు చెప్పిన మాట, తనకి ఒక చిన్న సర్జరీ చేయాలి అని చెప్పారు. Then we need to take some flesh from that bone to send it for the biopsy. ఆ యొక్క గడ్డ నుంచి చిన్నది కత్తిరించి దాన్ని బయాప్సీకి పంపించాలని చెప్పారు. It might be a cancerous also. అది క్యాన్సర్ గడ్డ కూడా కావచ్చు అని చెప్పారు. Now, as a person, as a worldly person, ఈ లోకపరమైన వ్యక్తి లాగా I heard many things from the Lord before. ఈ లోకపరమైన వ్యక్తి లాగా ప్రభు నుంచి అనేక స్వరాల ముందు నేను విన్నాను. I was in the ministry. నేను పరిచర్లో ఉన్నాను. I'm going to hearing the voice, God's voice. I was going to different countries preaching everywhere. దేవుని స్వరాన్ని నేను వింటూ అనేక ప్రాంతాలకు, దేశాలకు వెళ్తూ దేవుని వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాను. When it comes to my family, నా కుటుంబంకి వచ్చేసరికి I was searching in the Google. నేను గూగుల్లో వెతుకుతా ఉన్నాను. How long she will live? తను ఎంతకాలం బతుకుతుంది, What will be the problem? ఇప్పుడు సమస్య ఏమవుతుంది. So I was crying. నేను అప్పుడు ఏడుస్తా ఉన్నాను. I was crying day and night. రాత్రి పగలు ఏడుస్తా ఉన్నాను. I was not inquiring with the Lord. నేను ప్రభు దగ్గర మొరపెట్టట్లేదు. I was only searching in the Google and want to know more about the disease. నేను కేవలం గూగుల్లోనే వెతుకుతూ ఆ వ్యాధి గురించి ఎక్కువ తెలుసుకుంటా ఉన్నాను. Then suddenly the Lord spoke to me. అప్పుడు వెంటనే ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. Is anything too hard for me, says the Lord? నాకు అసాధ్యం అంటూ ఏమన్నా ఉందా అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. Why are you not coming to me, my son? నా కుమారుడా, నువ్వు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు? You are preaching that nothing is impossible with God in every church wherever you go. నువ్వు వెళ్ళిన ప్రతి సంఘంలో దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు అని ప్రకటిస్తా ఉన్నావు. Now it is come to your family, you are now crying.
కానీ నీ కుటుంబానికి వచ్చేసరికి నువ్వు మొరపెట్టట్లేదు. Then I asked forgiveness with the Lord. నేను దేవుని దగ్గర ప్రభు క్షమించు ప్రభు అని So అడిగాను. whatever happened, it will happen good for us, Lord, ఏం జరిగినా మా మంచి కోసమే జరుగుతుంది because ప్రభువా. she is in your precious hand. ఎందుకంటే తాను నీ ప్రశస్తమైన హస్తాల్లో ఉంది. I think I never heard anything like this because the doctor himself called me. ఇటువంటిది నేను ఎప్పుడు వినలేదండి. The doctor- వైద్యుడే నాకు ఫోన్ చేసి He's saying me, sir, don't worry, your daughter doesn't have any cancer. ఆయనే నాకు ఫోన్ చేసి చెప్పిన మాట, అయ్యా మీరు బాధపడకండి, మీ కుమార్తెకు క్యాన్సర్ లేదు, We need to do a small surgery now. ఒక చిన్న సర్జరీ చేస్తే సరిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Sometimes కొన్నిసార్లు the surrounding us will take us into different, we hear different voices. మన చుట్టూన్న పరిస్థితుల్లో అనేక స్వరాలు మనం వింటాం. We should always hear the one voice, which is ultimately it will be in his, because when he says it's over, it's over. ఆ మధ్యలో మనము దేవుని స్వరాన్ని మనం వినాలి. అయిపోయింది అని నేను మాట్లాడితే అది నిశ్చయముగా అయిపోతుంది. Hallelujah. హల్లెలూయా. We see when Jesus was in this world, మనము చూస్తా ఉన్నాము యేసయ్య లోకంలో ఉన్నప్పుడు he was very close to Lazarus and Martha and Mary. లాజరస్, మార్తా, మేరీకి ఎంతో సమీపంగా యేసయ్య వారు ఉన్నారు. And when Lazarus died, లాజరస్ చనిపోయినప్పుడు he was kept in the tomb for 4 days. ఆయన యొక్క సమాధిలో 4 రోజులు పెట్టబడ్డాడు. The Jesus never said that it's over. ముగిసిపోయింది, అంత అయిపోయింది అని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. When he came to Mary and Martha again, ఆయన మరి యేసుక్రీస్తు వారు మేరీ, మార్తా దగ్గరికి వచ్చినప్పుడు, and that sister saying that, God, Lord, if you are not here, that's the reason my brother died. ఆ యొక్క స్త్రీ చెప్పిన మాట, ప్రభువా నువ్వు లేనందునే నా సహోదరుడు చచ్చిపోయినాడు. Now you see what a great destruction has come into our family. ఇప్పుడు చూడు మా కుటుంబంలో ఎంత పెద్ద నాశనం వచ్చిందో. Then Jesus stood and the Bible says he cried in his spirit. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య నిలబడి ఆయన ఆత్మలో ఆయన ఏడ్చినాడు. Then he said, roll out that stone. ఆయన అప్పుడు చెప్పిన మాట, ఆ రాయిని తొలగించండి. And he spoke to Lazarus, Lazarus, come out. ఆయన చెప్పిన మాట, లాజరు బయటికి రా. Hallelujah. హల్లెలూయా. The dead has heard his voice. చనిపోయిన వాడు సైతము ఆయన మాట విన్నాడు. And Lazarus came into life. లాజరస్ తిరిగి బ్రతికినాడు. Today, some of you are sitting here. ఈరోజు ఇక్కడ కొంతమంది మీరు కూర్చున్నారు. You might thinking that my life is over. మీరు అనుకుంటా ఉన్నారు, బహుశా నా జీవితం అయిపోయింది, Maybe I cannot come out of this situation. ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రాలేని అనుకుంటా Though I am ఉన్నారు. very regular to the church. మీరు సంఘానికి క్రమంగా వస్తున్నారేమో. I am praying day and night. నేను రాత్రి పగలు ప్రార్థన చేస్తాను, But nothing is happening. కానీ ఏం జరగట్లేదు. Like Martha and Mary, you are also close to Jesus. బహుశా మార్తా, మేరీ లాగా మీరు కూడా యేసయ్యకు సమీపంగా ఉన్నారేమో. But you are telling to Jesus that this is over. కానీ ఒకవేళ మీరు యేసయ్యతో చెప్తున్నారేమో ఇది అయిపోయింది అని. But Jesus says, కానీ యేసయ్య చెప్తున్న మాట, unless I tell, it's not over. నేను చెప్పేంత వరకు అది అయిపోదు. Hallelujah. హల్లెలూయా. And he spoke to Lazarus and Lazarus came out of the life. ఆయన లాజరుతో మాట్లాడినప్పుడు లాజరు ఆ సమాధి నుంచి లేచినాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And there are some biblical examples I want to share. ఇంకొన్ని దేవుని వాక్యంలో నుంచి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను మీకు. See, we hear how Lord called Abraham, చూడండి, మనం చదువుతా ఉంటాము how God called Abraham, అబ్రహామును దేవుడు ఎట్లా పిలుచుకున్నాడు, how God called Moses, మోషేను దేవుడు ఎట్లా పిలుచుకున్నాడు, how God called Samson, శాంసోన్ని దేవుడు ఎట్లా పిలుచుకున్నాడు, how he called Samuel. సమూయేలుని దేవుడు ఎట్లా పిలుచుకున్నాడు. So we hear so many people, biblical examples, and we read those heroes from the Bible. దేవుని వాక్యంలో దేవుడు ఎలా పిలుచుకున్నాడో ఈ విశ్వాస యోధుల గురించి మనము చూస్తా ఉన్నాం. It is not to read that Bible and keep aside. దేవుని వాక్యము చదివి పక్కన పెట్టడానికి కాదు. Because today also Jesus speaks to you and me. ఈ రోజు కూడా యేసయ్య నీతో నాతో ఆయన మాట్లాడగలడు. I want to share one more testimony and close this from here. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. So I was sharing this about a blood issue suffering that women for 12 years in the Bible. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి ఒక దగ్గర నేను మాట్లాడుతూ ఉన్నాను.
I was preaching about this woman in many churches. ఈ యొక్క స్త్రీ గురించి నేను వెళ్ళిన అనేక సంఘాల్లో నేను మాట్లాడాను. So when I went to South Sudan for my second mission, నేను నా సెకండ్ మిషనరీ ట్రిప్ లో సౌత్ సుదాన్ వెళ్ళినప్పుడు, so very first mission. ఫస్ట్ మిషన్ కి వెళ్ళినప్పుడు, So the pastor who was hosting me, he took me from the airport. ఏ కాపరి గారు అయితే నన్ను ఆహ్వానించినారో వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి నన్ను తీసుకొని వెళ్తా ఉన్నారు. Then immediately that pastor told me when we get down from the aeroplane, he said, "This is my hometown, Pastor Noble." అప్పుడు ఆ పాస్టర్ గారు వెంటనే బయటకు వచ్చినప్పుడు అని చెప్పిన మాట, ఇది మేము ఉండే ప్రాంతము. I'm away from this house from 3-4 months. ఈ ఇంటి నుంచి, ఈ ప్రాంతం నుంచి 3-4 నెలల నుంచి నేను దూరంగా ఉన్నాను. Because when I heard that you are coming to South Sudan, ఎందుకంటే మీరు సౌత్ సుదాన్ వస్తున్నారు అని నేను వినినప్పుడు, I decided to go to Uganda on the prayer mountains. యుగాందా అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు ఉండాలనుకున్నాను. 3 months I was fasting and praying for you. 3 నెలలు మీకోసం ఉపవాసం ఉండే ప్రార్థించాను. When the entire church know that you are trying to enter into South Sudan, సంఘం అంతకి మీరు సౌత్ సుదాన్ లో ప్రవేశిస్తున్నారని వాళ్ళకి తెలిసినప్పుడు, but the devil is not allowing you into our country. కానీ అపవాది మిమ్మల్ని ఈ దేశంలోకి రావడానికి వాడు ఆపుతా ఉన్నాడు. For that reason I was planned to go to Uganda for the prayer mountain. ఆ కారణము కోసం యుగాండాకి వెళ్ళి 3 నెలలు మీకోసం ప్రార్థించినాను. When I was going to Uganda, my wife was very sick. నేను యుగాండాకి వెళ్తున్నప్పుడు నాకు భార్యకు ఆరోగ్యం బాగలేదు. And she was suffering with the blood issues. తను రక్తస్రావంతో తను బాధపడతా ఉంది. With 5 years she was having that problem. 5 సంవత్సరాల నుంచి ఆ సమస్య నుంచి తను బాధపడతా ఉంది. When I about to go to Uganda, నేను ఉగాండాకి వెళ్ళే ముందు that problem has become very severe. ఆ యొక్క సమస్య తీవ్రత ఇంకా ఎంతో పెరిగింది. I took her to the hospital close by. దగ్గరున్న యొక్క ఆసుపత్రికి తను నేను తీసుకెళ్లాను. She felt unconscious. తను అక్కడ పడిపోయింది. And I just hand over that my wife to some doctor. నా యొక్క భార్యని అక్కడ ఉన్న డాక్టర్ గారికి నేను అప్పచెప్పాను. And I took the bus and came to the prayer mountain. నేను బస్ తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రార్థన స్థలానికి నేను వచ్చేసాను. I left my wife behind, Pastor Noble. పాస్టర్ నోబుల్ గారి దగ్గర నా భార్యను కొంత సమయం నేను ఉంచాను. No. I left that wife with the doctor in the hospital. ఆ యొక్క స్త్రీని ఆ యొక్క వైద్యుడి దగ్గర నేను పెట్టి, he came to Uganda. ఆయన యుగాండాకు వచ్చారు. And he was praying for me to come to Sudan. ఆయన నేను సుదాన్కి రావాలని నేను ప్రార్థిస్తా ఉన్నాడు. When I heard those words, ఆ యొక్క మాటలు నేను విన్నప్పుడు, I don't know, something happened in my heart. నా హృదయంలో ఏదో జరిగింది. I got a compassion spirit now. నాకు కనికరము చూపించు ఆత్మని నేను పొందుకున్నాను. I'm not able to take one step ahead also. ముందుకి ఒక్క అడుగు కూడా వేయలేకపోతా ఉన్నాను. And the tears is falling from my eyes. నా కళ్ళలోంచి కన్నీరు కారుతా ఉంది. Then the Lord told me to pray for that sister. అప్పుడు ప్రభు నాకు చెప్పిన మాట, ఆ సహోదరి కోసం నువ్వు ప్రార్థించు. I heard that voice from heaven. ఆకాశం నుంచి ఆ స్వరాన్ని నేను విన్నాను. Then I said, brother, just call your wife. I want to pray for her sister. నేను చెప్పాను, సహోదరుడా నీ భార్యను పిలు, తన కోసం నేను ప్రార్థిస్తానని చెప్పాను. And I prayed. నేను ప్రార్థించాను. I claimed all the promises from the Bible. దేవుని వాక్యంలో నుంచి అన్ని వాగ్దానాలను ఎత్తి పట్టుకున్నాను. This was 4 p.m. in the evening. ఇది సాయంత్రం ఇంచుమించు 4 గంటలకు జరుగుతుంది. After the prayer I said, brother, go to your house. ప్రార్థనతో And be with her. చెప్పాను, సహోదరుడు ఇంటికి వెళ్ళు. And he said he decided not to go to his house. ఆయన అన్నాడు, నేను ఇంటికి వెళ్ళను అని నిర్ణయించుకున్నాను. Unless until I finish this mission, brother Noble. ఈ పని నోబుల్ గారు, ఈ పని అయిపోయేంత వరకు నేను ఇంటికి వెళ్ళను అని నిశ్చయించుకున్నాను చెప్పాడు. Right from the airport we just went into the mission field. ఆ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఒక మిషన్ పనికి మనం వెళ్ళినప్పుడు, and I was preaching there. So many signs and wonders took place that day. అక్కడ వాక్యం నేను ప్రకటించిన తర్వాత ఎన్నో సూచనలు అద్భుతాలు జరిగాయి. I was there for 3 full days and I finished my mission there. అక్కడ 3 రోజులు ఉండి నా యొక్క పని నేను చేశాను. After the mission, the pastor who came to me said, we are going to my house for the lunch. మిషన్ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు చెప్పినారు, ఇప్పుడు మనం భోజనం చేయడానికి మా ఇంటికి వెళ్తా ఉన్నాం. Because my wife is prepared that food for you, Pastor Noble. పాస్టర్ నోబుల్ మీకోసం ఆహారం నా భార్య సిద్ధం చేసింది అని చెప్పాడు. When I went to her that house, ఆ ఇంటికి నేను వెళ్ళినప్పుడు the sister was serving food for me. ఆ యొక్క సహోదరి అన్నం మాకు వడ్డిస్తా ఉంది. And she said, తనన్న మాట, she knelt down before me and she said, తన నా ముందు మోకరించి చెప్పిన మాట, man of God,
You have prayed so and so time on that day, దైవజనుడా ఆ యొక్క పలానా రోజు పలానా సమయానికి నువ్వు నా కోసం ప్రార్థించినావు. and when you prayed, immediately that blood issue stopped. మీరు ప్రార్థించినప్పుడు వెంటనే ఆ రక్తస్రావం అనే సమస్య ఆగిపోయింది. We give you all the glory to the God. దేవునికి సమస్త మహిమ చెల్లిస్తావు. And she got healed from that blood issue. ఆ యొక్క రక్తస్రావం నుంచి ఆమె స్వస్థపరచబడింది. After I came back to in India, ఇండియాకి నేను భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత after few months, కొన్ని నెలల తర్వాత that sister conceived again. ఆ యొక్క సహోదరి తన గర్భం దాల్చింది. After few months, I mean like after 1 year, she get delivered to a baby girl. ఒక సంవత్సరం తర్వాత తను ఒక ఆడపిల్లని కనింది. And those people want to name that girl. ఆ వాళ్ళు ఆ పాపకు పేరు పెట్టాలనుకున్నారు. But these people have a different names. కానీ వీళ్ళు వేరే పేర్లు పెట్టాలని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. And the Lord told me to, that is a God's gift. నేను ప్రభు నాకు చెప్పిన మాట దేవుని బహుమానము అని. Then I told pastor, she is the God's gift, and translate that into your language and name that girl. నేను ఆ పాస్టర్ గారు చెప్పిన మాట, పాస్టర్ గారు ఈమె దేవుడు మీకు ఇచ్చిన బహుమానము, దేవుని బహుమానము అనే పదాన్ని మీ భాషలోకి మీరు తర్జుమా చేసి తనకు ఆ పేరు పెట్టండి అని నేను చెప్పాను. When I went last year, నేను గత సంవత్సరం వెళ్ళినప్పుడు I have seen her, she is now 3 years old. నేను తనను చూసినాను, తనకి ఇప్పుడు 3 సంవత్సరాలు. Hallelujah. హల్లెలూయా. Because God still speaks. ఎందుకంటే దేవుడు ఇప్పటికీ మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Because Jesus is same yesterday, today and forever. ఎందుకంటే యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. I have so much things to tell you, మీతో పంచుకోవడానికి చెప్పడానికి ఎన్నో నా దగ్గర ఉన్నాయి. but the time is not permitting me today. కానీ సమయము నాకు అవకాశం ఇవ్వట్లేదు. We shall continue this whenever the Lord gives me another opportunity. ప్రభు నన్ను నడిపించినప్పుడు, ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడు ఈ యొక్క అంశంలో మనం ముందుకు సాగుదాం. Hallelujah. హల్లెలూయా. And I believe each and everyone today has heard the word of God. నేను నమ్ముతా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరాన్ని ఈ రోజు మీరు విన్నారు. And you practice that today, from today. ఈ రోజు నుంచి దాన్ని మీరు అనువాదం చేయండి. He is going to speak to you when you ask him or you are not asking him. In the time of trouble, he will speak to you. మీరు అడిగినా అడగపోయినా శ్రమ కాలంలో, ఇబ్బంది కాలంలో ఆయన స్వరాన్ని మీరు వింటారు. Otherwise, when you are going through any difficult situations, లేదంటే ఏమైనా కష్టం గుండా మీరు వెళ్తున్నప్పుడు, not to know what to do with the situation what you are going through, ఆ పరిస్థితిలో మీరు ఏం చేయాలో మీకు అర్థం కానప్పుడు, as I told you, get quiet time with the Lord. నేను చెప్పాను కదా, ఒక స్థలానికి వెళ్ళి దేవునితో సమయం గడపండి. Then you will hear his voice. అప్పుడు మీరు ఆయన స్వరాన్ని వింటారు. When you hear his voice, you will get that faith to stand. ఆయన స్వరాన్ని మీరు విన్నప్పుడు నిలబడడానికి ఆ విశ్వాసాన్ని మీరు పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Shall we close our eyes? మన కళ్ళు మూసుకుందామా? Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Lord.